హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ కనుమ. మా ఈ పల్లెటూరులో కనుమ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూడండి. ప్రొద్దున్నే లేచాక పల్లెటూరి వాతావరణం భలే ఉంటుందండి. ఇంత పొద్దెక్కినా మా వాళ్ళకి ఇంకా చలి వేస్తుంది అనుకుంటా. చూడండి, అందరూ కలిసి చలిమంటలు ఎలా కాచుకుంటున్నారో. వెన్ యు ఆర్ ఇన్ ఏ రోమ్ బీ ఏ రోమ్ అని అంటారు కదా, అందుకేనేమో మా వాళ్ళు పల్లెటూరు వాతావరణానికి అలవాటు పడి బ్రష్లు పక్కన పెట్టి ఇలా వేప పుల్లలు పట్టారు. వేప పుల్లలతో బ్రష్ చేయటం వలన అది నోటిలో ఉన్న క్రిములను నివారించే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణకాలను కలిగి ఉండటం వల్ల మన దంతాలు బలంగా అవుతాయి. వేప పుల్లలను ఇలా నమిలినప్పుడు దాని సారం మన దంతాక్షయం నివారించడంలో సహాయపడుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇక కనుమంటేనే నాన్ వెజ్ స్పెషల్, అంటే కర్రీ పండుగ అంటారు పల్లెటూరులో. ఇది పల్లెటూరు కాబట్టి చాలా వరకు వాళ్ళు పెంచుకున్న కోళ్ళనే కోసుకొని తింటారు. అందుకే ఊర్లో వాళ్ళు వాళ్ళ కోళ్ళను తెచ్చుకొని మా ఇంటి పక్కన అతనితో హలాల్ చేయించుకుంటున్నారు. మాకు ఒకప్పుడు 30 కోళ్ళు ఉండేవని, ఇప్పుడు వాటిని పెంచే ఓపిక లేక వదిలేశానని మా మామయ్య చెప్తూ ఉంటాడు. అందుకే ఇప్పుడు మా మామయ్య మా కోసం మటన్ తీసుకొని వచ్చి ఇలా కట్ చేస్తున్నాడు. ఆ తరువాత మా మామయ్య కట్ చేశాక నేను మటన్ కర్రీ రెడీ చేస్తున్నాను. చూస్తుంటేనే నోరు ఊడుతుంది కదండి. ఇంకా అందరూ తిన్నాక ఈ మటన్ కర్రీని ఎవరెవరు ఎలా చెప్తారో చూద్దాం. పల్లెటూరులో కర్రీ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ రకమైన జొన్న రొట్టెలు మాత్రం కంపల్సరీ. అందుకేనేమో పల్లెటూరులో అందరూ అంత ఆరోగ్యంగా ఉంటారు. అంతా రెడీ అయ్యాక మా వాళ్ళందరూ ఇలా హ్యాపీగా భోజనాలు చేస్తున్నారు. చాలా బాగుందన్నారు నేను చేసిన మటన్ కర్రీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అత్త నేను వీడియో తీస్తాను అత్త. మా మమ్మీ డాడీలకు రేపు స్కూల్ ఓపెనింగ్ ఉండటం వలన వారు తిన్నాక బయలుదేరుతుంటే మా అత్తమ్మ మా అమ్మకు తాంబూలం ఇస్తుంది. అందరికీ ఇలా వెళ్ళొస్తామని చెప్తున్నారు. మేము చిన్నప్పుడైతే ఇలా బంధువులు వెళ్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు డబ్బులు ఇస్తారా అని వెయిట్ చేస్తుండే వాళ్ళం. మీకు ఇలాంటి ఫీలింగ్స్ ఉండింటే కామెంట్ చేయండి. నాకైతే మా వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించింది. ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండు అనిపించింది. ఏం చేస్తాం, పెళ్ళైతే ఇలాంటివన్నీ తప్పదు. ఇక మా మామ వెనుక మా లోకేష్ ఇద్దరు కలిసి వాళ్ళ తిరుగు ప్రయాణాన్ని స్టార్ట్ చేసినారు. ఇక మా అమ్మ వాళ్ళు కూడా బయలుదేరారండి. ఇదండి మా ఊర్లో ఇలా జరిగిందండి కనుమ. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ. బై బాయ్.